ఒకవైపు అగ్రెసివ్ బ్యాటింగ్తో స్ట్రక్చర్డ్గా మ్యాచ్ని కంట్రోల్ చేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మరోవైపు స్ట్రాంగ్ స్టార్ట్ ఇచ్చి కానీ ఇప్పుడు బౌలింగ్ వీక్నెస్ బయటపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్. ఇది సింపుల్ మ్యాచ్ కాదు, ఇది ఫార్మ్ వర్సెస్ ఫాల్, ఇది కంట్రోల్ వర్సెస్ కొలాప్స్, ఇది ఆర్సీబీ వర్సెస్ డీసీ క్లాష్. ఇప్పుడు కంప్లీట్ డీప్ అనాలిసిస్ చూద్దాం. ఆర్సీబీ బ్యాటింగ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడితే ఇది ర్యాండమ్ హిట్టింగ్ కాదు, రోల్స్ క్లారిటీ ఉన్న బ్యాటింగ్ యూనిట్. ఫిల్ సాల్ట్ పవర్ ప్లే అగ్రెసర్, ఫస్ట్ 6 ఓవర్స్లో బౌలర్స్పై ప్రెషర్ క్రియేట్ చేస్తాడు, ఫాస్ట్ స్టార్ట్ ఇస్తాడు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కంట్రోలర్, యాంకర్ అంటే స్లో కాదు, వికెట్స్ పడినా ఇన్నింగ్స్ని స్టెడీగా తీసుకెళ్తాడు, లూజ్ బాల్స్ని పనిష్ చేస్తాడు. ఎండ్ వరకు ఉంటే మ్యాచ్ ఆర్సీబీ వైపు టిల్ట్ అవుతుంది. దేవ్దత్ పడిక్కల్ స్టెబిలిటీ, ఎర్లీ వికెట్స్ పడితే ఇన్నింగ్స్ని రీబిల్డ్ చేస్తాడు, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేస్తాడు. రజత్ పటీదార్ మిడిల్ ఓవర్స్ యాక్సిలరేటర్, స్పిన్నర్స్ మీద అటాక్ చేసి రన్ రేట్ పెంచుతాడు, కెప్టెన్గా ఇంటెంట్ క్లియర్గా చూపిస్తున్నాడు. జితేష్ శర్మ బ్రిడ్జ్ రోల్, మిడిల్ నుంచి డెత్ వరకు ట్రాన్సిషన్ స్మూత్ చేస్తాడు. టిమ్ డేవిడ్ ఫినిషర్, లాస్ట్ ఓవర్స్లో గేమ్ పూర్తిగా చేంజ్ చేసే పవర్ హిటర్. కృణాల్ పాండ్యా బ్యాలెన్స్, బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ కంట్రోల్ ఇస్తాడు. ఇది మొత్తం చూస్తే ఆర్సీబీ బ్యాటింగ్ ఫ్లో పర్ఫెక్ట్గా ఉంది, పవర్ ప్లే అటాక్, మిడిల్ కంట్రోల్, డెత్ ఫినిషింగ్. ఇప్పుడు డీసీ బ్యాటింగ్ స్ట్రక్చర్ చూస్తే పతుమ్ నిశంక స్టెడీ స్టార్ట్ ఇస్తాడు, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ స్టెబిలైజ్ చేస్తాడు, సమీర్ రిజ్వీ గేమ్ చేంజర్, మిడిల్ ఓవర్స్లో మొమెంటం షిఫ్ట్ చేస్తాడు. కానీ బిగ్గెస్ట్ ఇష్యూ ఏమిటంటే రిజ్వీ మీద డిపెండెన్సీ ఎక్కువ. రిజ్వీ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అవుతుంది. మిల్లర్ ఫినిషర్ రోల్లో ఉన్నాడు, స్టబ్స్ అగ్రెసివ్ సపోర్ట్ ఇస్తాడు, అక్షర్ పటేల్ ఆల్రౌండ్ కాంట్రిబ్యూషన్ ఇస్తాడు. ఇప్పుడు డీసీ బౌలింగ్ గురించి డీప్గా చూస్తే ఫస్ట్ 2 మ్యాచెస్లో డీసీ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా కనిపించింది. ప్రాపర్ లైన్ లెంగ్త్, మిడిల్ ఓవర్స్ కంట్రోల్, వికెట్స్ కూడా టైమ్లీగా వచ్చాయి. కానీ లాస్ట్ 2 మ్యాచెస్లో కంప్లీట్ కాంట్రాస్ట్ కనిపించింది. డెత్ ఓవర్స్లో ఎగ్జిక్యూషన్ పూర్తిగా ఫెయిల్ అయింది, 200+ రన్స్ కన్సీడ్ చేశారు. ప్లాన్స్ ఉన్న ఎగ్జిక్యూషన్ లేదు, ప్రెజర్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ముఖేష్ కుమార్ కన్సిస్టెన్సీ లేదు, నటరాజన్ డెత్ ఓవర్స్లో యాక్యురసీ మిస్ అవుతున్నాడు. ఎన్గిడి ఒక మ్యాచ్ బాగుంటే ఇంకో మ్యాచ్ హెవీ రన్స్ ఇస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ మాత్రమే కన్సిస్టెంట్ వికెట్ టేకర్, కానీ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇంపాక్ట్ తగ్గుతోంది. అంటే డీసీ బౌలింగ్లో మొమెంటం డ్రాప్ క్లియర్గా కనిపిస్తోంది. ఇప్పుడు ఆర్సీబీ బౌలింగ్ చూస్తే భువనేశ్వర్ కుమార్ న్యూ బాల్ స్వింగ్తో ఎర్లీ వికెట్స్ క్రియేట్ చేస్తాడు, హేజిల్వుడ్ హార్డ్ లెంగ్త్తో కంట్రోల్ ఇస్తాడు, రాసిక్ సలాం వేరియేషన్తో సర్ప్రైజ్ చేస్తాడు, కృణాల్ పాండ్యా స్పిన్తో రన్స్ కంట్రోల్ చేస్తాడు. ఆర్సీబీ బౌలింగ్ ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంది, డీసీ కన్నా ఎగ్జిక్యూషన్ బెటర్గా ఉంది. ఇప్పుడు పిచ్ గురించి మాట్లాడితే చిన్నస్వామి స్టేడియం ప్యూర్ బ్యాటింగ్ పిచ్, షార్ట్ బౌండరీస్, ఫ్లాట్ వికెట్, ఫాస్ట్ అవుట్ఫీల్డ్. ఇక్కడ బౌలర్స్కి మార్జిన్ చాలా తక్కువ, స్మాల్ మిస్టేక్ కూడా బౌండరీ అవుతుంది. యావరేజ్ స్కోర్ 190+, విన్నింగ్ స్కోర్ 200+, అంటే ఇది హై స్కోరింగ్ మ్యాచ్ కన్ఫర్మ్. కీ మ్యాచ్ సినారియోస్: ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ 200+ చేస్తే డీసీకి ప్రెషర్ చేజ్, డీసీ బ్యాటింగ్ ఫస్ట్ 190-200 చేస్తే ఆర్సీబీకి ఈజీ చేజ్ అవకాశం. రిజ్వీ బిగ్ ఇన్నింగ్స్ ఆడితే మాత్రమే డీసీ స్ట్రాంగ్ ఫైట్ ఇస్తుంది. కీ బ్యాటిల్స్: విరాట్ కోహ్లీ వర్సెస్ ముఖేష్, పటీదార్ వర్సెస్ కుల్దీప్, రాహుల్ వర్సెస్ హేజిల్వుడ్, రిజ్వీ వర్సెస్ భువనేశ్వర్. ఆర్సీబీ ప్లేయింగ్ 11: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్దత్ పడిక్కల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జాష్ హేజల్వుడ్, రసిక్ సలాం. ఇంపాక్ట్ ప్లేయర్ సుయాష్ శర్మ. డీసీ ప్లేయింగ్ 11: పథుమ్ నిశంక, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, టి నటరాజన్, లుంగి ఎన్గిడి. ఇంపాక్ట్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ లేదా విప్రాజ్ నిగమ్. ఫైనల్ వర్డిక్ట్: ఆర్సీబీ కంప్లీట్ టీమ్గా ఉంది, బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ రెండూ ఫామ్లో ఉన్నాయి. డీసీకి బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఉంది, కానీ బౌలింగ్ వీక్నెస్ బయటపడుతోంది. ఫైనల్ ప్రెడిక్షన్: ఆర్సీబీ విన్ ప్రాబబిలిటీ 65%, డీసీ విన్ ప్రాబబిలిటీ 35%. ఆర్సీబీ డామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. డీసీ విన్ కావాలంటే రిజ్వీ పర్ఫామ్ అవ్వాలి, బౌలింగ్ ఇంప్రూవ్ అవ్వాలి. మీ ప్రెడిక్షన్ ఏమిటి? ఆర్సీబీ డామినేషన్ కంటిన్యూ అవుతుందా లేక డీసీ కంబ్యాక్ ఇస్తుందా? కామెంట్లో చెప్పండి.